భగవద్గీత గీతామకరందం దుఃఖమిత్యేవ యత్కర్మ కాయకేశవ యాత్తజత్ నకృచ్చ రాజసం త్యాగం నైవ త్యాగఫలం లఖేత్. ఎవరి శరీరము ప్రయాసల భయము చేత దుఃఖము చేత కలుగు చేయననియు తలంచి విద్యుక్త కర్మలను విడిచిపెట్టించో అట్టివాడు రాజస త్యాగమును గావించిన వాడై త్యాగఫలమును పొందకయుండును. కర్మల ప్రయాసమని తలంచి దాన్ని వదిలివేయుచున్నాడు. ఉత్తమ సుఖమునకు కలుగుచే క్రియలు సామాన్యముగా ప్రారంభంలో కష్టము కలుగును. రాజత్యాగి ప్రారంభం తోచుకోబోయే కష్టములను బెదరిపోయి సోమరితనమును మాత్రము శ్రమించక కర్మలను వదిలివేయుచున్నాడు. క్రియలు ప్రారంభములో కష్టము తోచవచ్చును, మహదానందముతో కలుగజేయును, కానీ అట్టివారికి త్యాగం యొక్క లభించటలేదు. కర్మత్యాగం కాదు, వారిలో కర్మలను త్యజించుతున్నారు. రాజసత్కారం అనగానేమి ఈ కార్యం కష్టమని తరించి వదిలివేయుట రాజసత్కారము. దానివల్ల అతనికి కలుగు నష్టమేమి? అతడు త్యాగఫల మిశ్రమం తిని పొందకుడు, సాత్విక త్యాగమును విరమించుతున్నాడు. కార్యేమిత్య యత్కర నియతం క్రియతే జున నద్యవా తక్తాఫలం చైవ స త్యాగ స్వాతికో మత. చేయదగినది ఏదియో అని తలంచి శాస్త్ర నియతమగు ఏ కర్మను అభిమానమును ఫలమును విడిచిపెట్టుచున్నాడు. త్యాగము సాంకేతిక త్యాగమని నిశ్చయించుచున్నాడు. శాస్త్రము తమకు కర్మ మనుజుడు తప్పక చేయవలెనని బోధించుచున్నది. తామసుడు శాస్త్రనిధిని తెలియక నాచరించుచున్నాడు. కష్టములు జంకక సంఘమును ఫలమును త్యజించి నాచరించును. త్యాగమే ఉత్తమ త్యాగమనియో శ్లోకం అంటున్నది. సాత్విక త్యాగం యొక్క లక్షణమేమి? శాస్త్రరీతము కర్మలను తప్పక చేయవలెనని ఆశించి ఫలమును వదిలి చేయుటయే సాత్విక త్యాగము.